అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 16వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల సప్తమి పగలు 2:31 వరకు, తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం పగలు 2:17 వరకు, తదుపరి కృత్తిక. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తల్ని వింటారు. విలువైన వస్తువాహనాలని కొనుగోలు చేసుకుంటారు. కీలక సమయంలో మీ సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలని అందుకుంటారు. ఉద్యోగం అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో మీరు ఆశించిన విధంగానే సాగుతాయి. నూతన కార్యక్రమాలని చేపడతారు. తదుపరి కర్కాటక రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభా సమావేశాల్లో మీరు పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో మీరు విజయాన్ని సాధిస్తారు. విలువైన గృహోపకరణాలని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. వ్యాపారాలలో మీరు ఆశించిన పురోగతి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి తులారాశి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరిగిపోతుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట చికాకులు పెరిగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఫలితం కనబడదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు మీకు ఏమాత్రం లోటు ఉండదు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శించుకుంటారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో గాని పూర్తి అవ్వవు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపారంన స్వల్ప లాభాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగమున నత్తనడకగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.